brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. ఇటు ఏపీ పాలిటిక్స్ లో పోలవరం మరోసారి హాట్ టాపిక్ గా మారుతోంది. ప్రాజెక్టు నిర్మాణంపై క్లారిటీ ఇస్తూ గత ప్రభుత్వంపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సంచలన ఆరోపణలు చేశారు. బాబు కామెంట్స్ కి అదే స్థాయిలో కౌంటర్ ఇస్తున్నారు మంత్రి అంబటి రాంబాబు. పోలవరం నిర్మాణంపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. 2027 జూన్ నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడమే తమ లక్ష్యమన్నారు. గోదావరి పుష్కరాల కంటే ముందే జాతికి అంకితం చేస్తామని తెలిపారు. 2026 డిసెంబర్ నాటికి డయాఫ్రామ్ వాల్ నిర్మాణం, 2026 జూన్ నాటికి లిఫ్ట్ కెనాల్ పూర్తవుతుందని తెలిపారు. జూలైలో గోదావరి పుష్కరాలు వస్తాయి. పుష్కరాల సమయానికి ఈ ప్రాజెక్టు పూర్తయితే అంత మునిపే జాతికి అంకితం చేస్తే చాలా ఉపయోగపడుతుంది. పోలవరం పర్యటనకు వెళ్లిన సీఎం చంద్రబాబు ప్రాజెక్టు ప్రాంతాన్ని ఏరియల్ సర్వే ద్వారా పరిశీలించి పునరావాసం, పరిహారం సహా పలు అంశాలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. అంతకంటే ముందు నిర్వాసితులతో మాట్లాడి వీలైనంత త్వరగా పరిహారం ఇచ్చే ప్రయత్నం చేస్తామని హామీ ఇచ్చారు. కొందరి పేర్లు తొలగించారని బాధితులు చెప్తున్నారని, దీనిపై విచారణ జరిపి తగిన చర్యలు తీసుకుంటామన్నారు. జగన్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 10 లక్షల పరిహారం ఇస్తానని చెప్పి అధికారంలోకి వచ్చాక పైసా కూడా ఇవ్వలేదని మండిపడ్డారు. ఎప్పుడో పూర్తి కావాల్సిన పోలవరం ప్రాజెక్టు జగన్ కారణంగా ఆలస్యమైందని, దాంతో ఖర్చు భారీగా పెరిగిందన్నారు చంద్రబాబు. 5 సంవత్సరాలు ప్రాజెక్టు డబ్బులు ఖర్చు పెట్టలేదు, వచ్చిన డబ్బులు డైవర్ట్ చేశారు. ఈరోజు సిమెంట్ రేటు పెరిగింది, ఖర్చులు పెరిగాయి, ఎప్పటికప్పుడు ఇన్ఫ్లేషన్ ఉంటుంది, మళ్లీ అదనంగా 500 కోట్ల రూపాయల ఖర్చు అయింది. పోలవరంపై చంద్రబాబు వ్యాఖ్యలకు మాజీ మంత్రి అంబటి రాంబాబు కౌంటర్ ఇచ్చారు. చంద్రబాబుకు పోలవరంపై ప్రేమ లేదు, కాంట్రాక్టర్లు ఇచ్చే కమిషన్లపైనే దృష్టి ఉందని ఆరోపించారు. గత ప్రభుత్వంలో పోలవరం నిధులు మళ్లించినట్టు నిరూపిస్తే చంద్రబాబుకు సాష్టాంగ నమస్కారం చేస్తానని అన్నారు అంబటి. జగన్మోహన్ రెడ్డి గారు డైవర్ట్ చేశారు అనేటువంటి మాట మాట్లాడుతున్నారు. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, ఈ విషయాన్ని మీరు నిరూపిస్తే సాష్టాంగ ప్రమాణం చేసి నీకు దండం పెడతా. అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం మంటలు రేపుతోంది. ప్రాజెక్టు ఆలస్యం అవ్వడానికి మీరంటే మీరే కారణమంటూ రెండు పార్టీలు దుమ్మెత్తి పోసుకుంటున్నాయి.